ఈ జెప్టోలో పేమెంట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారనే దాని గురించి ఒకసారి చెప్తాం. సో, జెప్టోలో 1 వీక్ మొత్తం వర్క్ చేస్తే మనకి బుధవారం రాత్రి 7 గంటలు, 8 గంటలు ఈ టైంలో ఎర్నింగ్స్ అయితే మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు భయ్యా. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ కూడా పడింది. 3 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 ఐటెమ్స్ కూడా ఏంటి? చికెన్ పఫ్, ఎగ్ మ్యాగీ, స్ట్రాబెర్రీ షేక్ ఈ 3 ఐటెమ్స్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇవి కుక్ అయ్యి మన దగ్గర రావడానికి కాస్త టైం పడుతుంది. మనం వెయిట్ చేద్దాము. అప్ టు ఒక 10 మినిట్స్ వరకు పడొచ్చు అని వీళ్ళైతే చెప్పారు. సో, ఇలాంటి కుకింగ్ ఐటెమ్స్ కూడా జెప్టోలో యాడ్ చేశారు. ఏంటో భయ్యా! ఫైనల్లీ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మెటీరియల్ బ్యాగ్ అయితే ఇచ్చారు భయ్యా. సో, ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న జెప్టో కోసం బైక్ తీసుకోవాలా? లేకుంటే స్కూటర్ తీసుకోవాలా? అని చెప్పి అడుగుతున్నారు. సో, నన్నడిగితే నియర్ బై 4 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తాం కాబట్టి స్కూటరే బెటర్. బట్ మనకి ఈ స్కూటర్‌ని మీరు ఏ విధంగా వాడుకుంటారనే దాన్ని బట్టి మీరైతే ఆలోచించండి. స్కూటర్ అనేది కొంచెం మైలేజ్ అయితే తక్కువగా ఇస్తుంది. బట్ పెట్రోల్ బైక్ అయితే కొంచెం మైలేజ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ పెట్రోల్ బెటర్. కానీ స్కూటర్ మన దగ్గర ఉంటే ఎక్కువ ఐటెమ్స్ మనం క్యారీ చేయగలం. అలాంటప్పుడు స్కూటర్ బెటర్. అందుకోసమనే ఏ వెహికల్ తీసుకోవాలి అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటేందంటే కొంతమంది అన్న ఈ జాబ్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది? నేను కన్‌ఫ్యూజన్ అవుతున్నానన్న. బైక్ టాక్సీ చేయాలా? ఫుడ్ డెలివరీ చేయాలా? గ్రోసరీ డెలివరీ చేయాలా? అసలు ఫుల్లీ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నాకు ఒక క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. ఫుడ్ డెలివరీ అంటే వితిన్ 20 కిలోమీటర్ టు 15 కిలోమీటర్ రేడియస్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. బైక్ టాక్సీ అంటే ఓవరాల్ మన సిటీ మొత్తం ట్రావెల్ చేయాలి. అదే గాని గ్రోసరీ అంటే వితిన్ 4 కిలోమీటర్‌లో మాత్రమే ట్రావెల్ చేయాలి. ఇక్కడ వీక్లీ ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ బైక్ టాక్సీలో ఏ రోజు ఎర్నింగ్స్ ఆ రోజే ఇన్‌స్టంట్ క్యాష్ అయితే మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఫుడ్ డెలివరీ అది కూడా వీక్లీ ఉంది. అలాగే డైలీ కూడా ఉంది. ఓకేనా? ఇది సింపుల్. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. డోర్ డెలివరీ చేయాలి కాబట్టి డోర్ అయితే వెతుకుతున్నాను. ఎక్కడ కనపడలేదు. ఇదే డోరా? ఆ డోరా? ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నా భయ్యా. ఆ! సార్ ఇచ్చారు. అంటే ఇదే డోర్. ఓకే. ఇచ్చేటప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి మనం. వన్స్ ఇచ్చేసిన తర్వాత మనం ఈ ట్రిప్ అనేది క్లోజ్ చేసేయాలి. ఇప్పుడొచ్చేది మొత్తం ఎండాకాలమే కాబట్టి జెప్టో రైడర్స్ అలాగే స్విగ్గీ, జొమాటో చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మోస్ట్‌లీ డే టైమ్‌లో ఎర్నింగ్ చేయడానికి రావద్దు. ఐ మీన్ వర్క్ చేయడానికి రావద్దు. అవాయిడ్ చేయండి. నైట్ టైమ్‌లో వర్క్ చేసుకోండి. బైక్ టాక్సీ చేసేవాళ్ళైతే ఎర్లీ మార్నింగ్స్‌లో వచ్చి వర్క్ చేసుకోండి. డే టైమ్‌లో చేస్తే ఎక్కువగా అలిసిపోతారు. ఈ ఎండకి మన ఫోన్‌లు కూడా ఓవర్ హీట్ అయిపోతాయి. మనం కూడా హెవీగా టైర్డ్ అయిపోతాం. వాళ్ళేదో పైసాలు ఆశ చూపించారని ఇక్కడికి వస్తే మనం బొగ్గైపోతాం.